ప్రసాదం నెయ్యి కల్తీ వ్యవహారం ఇప్పుడు కేవలం విచారణ అంశంగా మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పెద్ద రాజకీయ ఉచ్చుగా మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో వైసీపీ ప్రస్తుతం ప్రదర్శిస్తున్న క్లీన్ చిట్ హడావిడి రాబోయే రోజుల్లో అదే పార్టీని తీవ్ర ఆత్మరక్షణ స్థితిలోకి నెట్టే ప్రమాదం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఎందుకంటే సిట్ దాఖలు చేసిన ఛార్జ్షీట్లోని ప్రాథమిక అంశాలను మాత్రమే పట్టుకొని వైసీపీ చేస్తున్న అతి ఉత్సాహమే ఈ వివాదంలోకి కీలక మలుపుగా మారుతుంది. అసలేం జరుగుతుంది? వైసీపీ ఎందుకింత సంబరపడుతుంది? ఈ సంబరాలే ప్రమాదకరంగా మారే అవకాశం ఉందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ప్రస్తుతం వైసీపీ నేతలందరూ ఒకే మాట చెప్తున్నారు. సిట్ ఛార్జ్ షీట్లో జంతు కొవ్వు అనే పదమే లేదు, అంటే లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వు లేదని తేలిపోయిందంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ రిపోర్ట్ నే 100% అంగీకరిస్తూ తమకు క్లీన్ చిట్ వచ్చిందన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. కానీ ఇక్కడే అసలు రాజకీయ చిక్కు మొదలవుతోంది. ఈ నివేదికను ఇప్పుడు సంపూర్ణంగా ఆమోదించడం ద్వారా భవిష్యత్తులో అదే నివేదిక ఆధారంగా ప్రభుత్వం గాని కోర్టులు గాని చర్యలు తీసుకుంటే అప్పుడు దానిని వ్యతిరేకించే నైతిక హక్కును వైసీపీ కోల్పోతుంది. ఈరోజు రిపోర్టు సూపర్ అని చెబుతున్న వారే రేపు అదే రిపోర్టు ఆధారంగా శిక్షలు పడితే ఇది కుట్ర అని చెప్పలేని పరిస్థితిలో పడతారు. ఇదే ఇప్పుడు వైసీపీ ముందున్న పెద్ద రాజకీయ ట్రాప్ గా విశ్లేషకులు చెబుతున్నారు. ఇక్కడ మరో కీలక అంశం కూడా ఉంది. ఛార్జ్ షీట్లో జంతు కొవ్వు ప్రస్తావన లేదని చెప్పడం అది కల్తీ లేని నెయ్యి అని అర్థం కాదు. సిట్ ప్రాథమికంగా తేల్చిన అంశం ఏంటంటే అది అసలు నెయ్యే కాదని, కేవలం కెమికల్స్, వెజిటబుల్ ఆయిల్స్ తో తయారైన ఒక మిశ్రమమని విచారణలో వెల్లడైనట్లు సమాచారం. అంటే జంతు కొవ్వు లేకపోయినా సరే కెమికల్ మిశ్రమాన్ని భక్తులకు ప్రసాదంగా ఎందుకు ఇచ్చారు అనే ప్రశ్న మాత్రం తప్పకుండా కోర్టు ముందు వస్తుంది. ఆ ప్రశ్నకు వైసీపీ దగ్గర స్పష్టమైన సమాధానం ఉండదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బుల్లెట్ దిగిన తర్వాత గానీ నొప్పి తెలియదు అన్న సామెతల కోర్టులు ఈ రిపోర్టును లోతుగా పరిశీలించిన తర్వాతే వైసీపీకి అసలు ఇబ్బందులు మొదలయ్యే అవకాశం ఉంది. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే కూటమి ప్రభుత్వం ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు పెద్దగా స్పందించకపోవడం. వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ప్రభుత్వం అడ్డుకోవడం లేదు. విమర్శలకు కౌంటర్ ఇవ్వడంలో కూడా స్పష్టమైన దూకుడు కనిపించడం లేదు. దీని వెనుక ఒక వ్యూహం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. వైసీపీ ఎంత ఎక్కువగా ఈ సిట్ రిపోర్ట్ను ఓన్ చేసుకుంటే అంత సులభంగా అదే రిపోర్ట్లోని ఇతర తీవ్రమైన అంశాలపై కెమికల్ కల్తీ, టెండర్లలో జరిగిన అక్రమాలు వారిని ఇరికించవచ్చునన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. అంటే శత్రువు తనంతట తానే గోతిలో పడే వరకు వేచి చూసే వెయిట్ అండ్ వాచ్ వ్యూహాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నట్లుగా పరిశీలకులు చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఒక ఆసక్తికరమైన మలుపు ఏమిటంటే వైసీపీ నేతలంతా క్లీన్ చిట్ మూడ్లో సంబరాల్లో ఉంటే టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. సీట్ పై తనకు నమ్మకం లేదని ఆయన బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారు. ఇది సాధారణ కామెంట్ కాదు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. భవిష్యత్తులో సీట్ రిపోర్టు ఆధారంగా తనపై చర్యలు తీసుకుంటే మొదటి నుంచే నాకు ఈ విచారణపై నమ్మకం లేదని చెప్పడానికి వైవి సుబ్బారెడ్డి ముందుగానే ఒక రక్షణ మార్గాన్ని సిద్ధం చేసుకుంటున్నారని విశ్లేషిస్తున్నారు. కానీ మిగిలిన వైసీపీ నేతలు మాత్రం ఈ లోతును గమనించకుండా క్లీన్ చిట్ సంబరాల్లో మునిగిపోతున్నారు. ఇదే విషయమే ఆ పార్టీకి రేపు పెద్ద రాజకీయ తలనొప్పిగా మారవచ్చునని అంచనా వేస్తున్నారు. ఈ మొత్తం కేసు త్వరలోనే కోర్టు ముందుకు వెళ్లనుంది. సిట్ దాఖలు చేసిన ఛార్జ్ షీటులోని లోపాలను, కెమికల్ కల్తీ అంశాలను కోర్టు ఒకసారి విశ్లేషించడం మొదలు పెడితే
అసలు రాజకీయం అప్పుడే మొదలవుతుందని న్యాయవర్గాలు అంటున్నాయి. జంతు కొవ్వు లేదన్నది కేవలం ఒక సాంకేతిక అంశమేనని, 5 ఏళ్ల పాటు జరిగిన అపచారంపై శిక్షలు తప్పవని కోర్టు భావిస్తే వైసీపీ పరిస్థితి తీవ్రంగా మారడం ఖాయం. మొత్తంగా చెప్పాలంటే ఇప్పుడు వైసీపీ పంచుకుంటున్న క్లీన్ చిట్ స్వీట్లు రేపు చేదుగా మారే అవకాశం ఉందనే టాక్ కూడా వినిపిస్తుంది. రాజకీయాల్లో అతి ఉత్సాహం ఎలా రివర్స్ అవుతుందో చెప్పడానికి తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ ఎపిసోడ్ ఒక క్లాసిక్ ఉదాహరణగా మారబోతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఈ కేసు కోర్టు మెట్లెక్కిన తర్వాత ఏపీ రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.